ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4 నుంచి 12 వరకు ఫ్లాట్ 9.99% VA ఆఫర్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష చక్ర నిపుణ వైభవ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. అక్టోబర్ మాసం రాశి ఫలాల గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే, రాశి ఫలాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఒక నెలాళ్ల పాటు అంటే సూర్య గమనాన్ని అనుసరించి మాస ఫలితాలు అనేవి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే రకరకాల గ్రహ మార్పులు అనేవి మనం చూస్తున్నాం. అత్యధికంగా మాట్లాడుకోవాల్సి వస్తే గురువు అతిచారం కూడా ఉండబోతోంది అక్టోబర్ మాసంలో. ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి చెప్పుకుందామండి. ఎలా ఉండబోతోంది గ్రహస్థితి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈ ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు అక్టోబర్ నెల అంటే 1-10-2025 నుంచి 30 అక్టోబర్ 2020 వరకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. సో అది అతిచారం రీత్యా అనుకోండి, ఏ రీత్యా అనుకోండి, 18 అక్టోబర్ 2025 నుంచి 10-11-2020 వరకు గురువు మనకి కర్కాటక రాశిలో ఉంటారు. సో కానీ ఒక నెలే ఉంటారు, ఇంచుమించు చెప్పాలంటే ఒక నెల కూడా కాదు. సో 23 days 24 days ఉంటారు. అయినా కూడా మనకి మార్పులు చాలా వస్తాయి. ఎందుకంటే వక్రించి మళ్ళీ మిథునంలోకి వెళ్తారు, మళ్ళీ అక్కడి నుంచి ఇక కంటిన్యూస్గా మిథునంలో ఉంటారు. కానీ మనకి ఇప్పుడు కర్కాటకంలో వచ్చింది అనుకోండి, మనం ఎప్పుడు గోచారం ఎలా చూసుకుంటాం అంటే, మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఎప్పుడైతే ప్రవేశిస్తారో ఆ సమయాల్లో ఉన్నత విద్య రావడం, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్, ఫారెన్ టూర్ విజిట్స్, ఇలాంటివన్నీ రావడం. అది లగ్నరీత్యా చూస్తారా, రాశిరీత్యా? రాశిరీత్యా మనం గోచారం చెప్పుకుంటున్నప్పుడు రాశిరీత్యా చూస్తాం. మామూలుగా జాతకం బాగుంటే కనుక ఇది యాడ్ అవుతుందండి. 50% జాతకం ఉంటే కనుక 50% గోచారం. కానీ గోచారంలో మటుకు ఈవెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివాహం కాని వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ నెలల్లో వివాహం ఫిక్స్ అవ్వచ్చు. మొన్నటిదాకా వాళ్ళకి 4th హౌస్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి 5th హౌస్లో ఉంటారు కదా. ఇప్పుడు మీన రాశి వాళ్ళు ఉన్నారు, చతుర్థ స్థానంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ నెలలు 25 రోజులు మనకి 5th హౌస్లో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలు గట్టిగా ప్రయత్నిస్తే వివాహం కుదిరేందుకు అవకాశం ఉంది, అలాగే సంతానం కలిగేందుకు అవకాశం ఉంది. సో నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్, మంచి వ్యాపారం స్టార్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో గురువు వచ్చేసి మనకి ఈ 18-10 నుంచి 10-11 దాకా కర్కాటక రాశిలో ఉంటారు. మనకి రాహు యాస్టీస్గా మనకి కుంభరాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శని మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు మటుకు నీచ స్థానంలో ఉంటారండి ఈ మాసం అంతా. అలాగే మనకి అక్టోబర్ 15 to నవంబర్ 15 ఫిక్స్డ్ అండి. ప్రతి సంవత్సరం కూడా రవి నీచ స్థానంలో ఉంటారు అన్నమాట. ఏప్రిల్ 15 to మే 15 ఉచ్చ స్థానంలో ఉంటారు. అందుకే ఏప్రిల్ మే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్ 15 to నవంబర్ 15 రవి నీచలో ఉంటారు కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తులలోకి వెళ్తారు. సో అలా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే కుజుడు వచ్చేసి మనకి తులారాశిలో ఉంటారు. అలాగే బుధుడు కూడా మనకి తులారాశిలో ఉంటారు. ఇలా మనకి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ మాసం అంతా ఈ స్థానాల్లో ఉంటాయండి. ఇది గోచారం ఉండేటటువంటి పరిస్థితి. ఇక ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోందండి అక్టోబర్ మాసం? వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. వీరికి కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి అష్టమ స్థానంలో ఉండడం. అష్టం అంటే ఏంటి? ఆలస్యం, అన్నీ స్లోగా నడుస్తుంటాయి పనులన్నీ కూడా మనం అష్టమ స్థానంలో ఉండడం. కానీ ఆయుష్ కూడా మరి అష్టమ స్థానం. కానీ శుభగ్రహం అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆయుష్ బాగుంది ఈ సంవత్సరం. ఆయుష్, ఇది ఆరోగ్య రీత్యా కూడా, ఇవి రెండు రీత్యా కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. అలాగే చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు. సో అది కొంచెం మిశ్రమంగా ఉంది. అంటే అటు వెహికల్ రీత్యా ఏమైనా ఇబ్బందులు రావడం, మెయింటెనెన్స్ సర్వీస్ ఎక్కువ కావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే ఎక్కువగా తిరగడం, ఇదివరకు 1-2 సార్లు వెళ్తే పని జరిగేది, ఇప్పుడు 10 సార్లు వెళ్ళినా కూడా పని జరగదు. సో 4th హౌస్ అంటే ఈ స్థానచలనం, తిరగడం, ఇవన్నీ అనమాట. గృహస్థానం, వాహన స్థానం, మాతృస్థానం, ఇవన్నీ కూడా చతుర్థ స్థానం అండి. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. అలాగే పంచమ స్థానంలో శని మిశ్రమం, అది కూడా అత్యద్భుతం కాదు, మిశ్రమం అండి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంటే ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా చెప్పుకోవాలి మిశ్రమంగా ఉంటుంది. ఈ నెలల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దశమాధిపతి అయిన రవి నీచలో ఉండడం, సప్తమ స్థానాధిపతి అయిన శుక్రుడు నీచలో ఉండడం. సో డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది, చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులకైతే మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. సో వాళ్ళు ఎక్స్పాన్షన్కి వెళ్ళినా అంటే కొత్త వ్యాపారం పెట్టినా కూడా నష్టపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్రెడిట్స్ అస్సలు ఇవ్వకూడదు, వెనక్కి డబ్బులు కూడా రావు. మౌనంగా ఉండడం ఉత్తమం. ఎక్కువ ఇదవ్వకుండా, హంగు ఆర్భాటం చేయకుండా మామూలుగా ఈ సంవత్సర కాలం గడిపేస్తే సరిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఏడాది మళ్ళీ భాగ్యస్థానంలో గురువు వస్తాడు కాబట్టి అది చాలా బాగుంటుంది. భాగ్యం, దశమం, లాభం. సో ఆ 3 సంవత్సరాలు బాగుంటుందండి.
నెక్స్ట్ ఇయర్ మే దాకా మటుకు మిశ్రమంగా ఉంది కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం అని నా అభిప్రాయం. రైట్. విద్యార్థులకి ఎలా ఉంటుందని అనుకోవచ్చండి? ముఖ్యంగా ఏంటంటే అష్టమ స్థానంలో, లగ్నం నుంచి అష్టమ స్థానంలో గురువు ఉన్నాడంటే ఖచ్చితంగా తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళి విద్యను అభ్యసించడం లేదా ఉద్యోగం చేయడం అనేది ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు కూడా వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు, గోచారిత్య. సో ఖచ్చితంగా వీళ్ళు ఎందుకు వెళ్తారు, వేరే ఊరు వెళ్ళి చదువుకోవడం అంటే వాళ్ళకి ఒక మంచి ర్యాంకో మంచి సీటో యూనివర్సిటీలో రావడం, అది ఇండియన్ అవ్వచ్చు లేదంటే ఫారిన్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకుంటారు. అంటే ఇప్పుడు కానీ ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ ఏడాది మే దాకా ఇదంతా వర్తిస్తుంది. మొన్న మే నుంచి నెక్స్ట్ ఇయర్ మే దాకా ఇదంతా వర్తిస్తుంది. ఇప్పుడు కొంతమంది మధ్యలో కూడా వెళ్తూ ఉంటారు. సో అలా కూడా వెళ్ళేందుకు అవకాశం, విద్యార్థులకు మటుకు సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి వీరికి ఎలా ఉంటుంది? ఉద్యోగస్తులకు వచ్చేసి మిశ్రమం. ఎందుకంటే ఉద్యోగస్తులకు ఏంటంటే మెయిన్గా గురువు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏ జాబ్లో ఉన్నారో అందులోనే ఉండడం ఉత్తమం. ఆ జాబ్ మానేస్తే మళ్ళీ కొత్త జాబ్ రావడం కష్టం అండి. ప్రస్తుతం అయితే ఇదే జాబులో కంటిన్యూ అవ్వడం, నెక్స్ట్ ఏడాది మే తర్వాతకి వస్తే మారుతారు, మంచి ఉద్యోగం వస్తుంది. కాబట్టి మనకి మెయిన్ శని కారకుడు అండి. మెయిన్గా అంటే ఉద్యోగానికి కానీ ప్రొఫెషన్ కానీ వృత్తి కానీ ప్రవృత్తి కానీ ఇవన్నిటి కూడా కారకుడు శని అండి. సహజంగానైనా వృశ్చిక రాశికి? లేదు, సహజంగానే. ఎందుకంటే మనకి మేష నుంచి స్టార్ట్ కాబట్టి దశమ స్థానాధిపతి ఎవరైతే అవుతారో వాడు ప్రొఫెషన్ కారకుడు అవుతాడు, ఉద్యోగ స్థానాధిపతి అవుతాడు. సో మేష నుంచి మకరం దశమ అవుతుంది. మకరాన్ని అధిపతి శని అయ్యాడు కాబట్టి శని అండి. శని వృత్తికారకుడు, ఎవరికైనా సరే ఉద్యోగకారకుడు వృత్తికారకుడు శని అనమాట. సో శని పంచమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం మిశ్రమంగా ఉంది. మరి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే? ప్రస్తుతం ఏంటంటే గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సంవత్సర కాలం అంతా కూడా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే ప్రతి గురువారం వీలైతే కనుక అభిషేకం కానీ అర్చన కానీ దత్తాత్రేయ స్వామికి చేయించుకోవడం, లేదంటే కనుక ఆయనకి ఏదో ఒక గురువారం రోజున అభిషేకంగా అర్చన కానీ చేయిస్తే చాలా మంచిది. అలాగే మెయిన్గా రవి కూడా నీచిలో ఉంటాడు కాబట్టి ఈ కార్తీక మాసం కూడా కాబట్టి ఉద్యోగ స్థానాధిపతి దశమ స్థానాధిపతి వృశ్చిక రాశికి సూర్యుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా శివాలయం ప్రతిరోజు వెళ్ళడం, ప్రతిరోజు శివుడి చుట్టూ 40 ప్రదక్షిణాలు చేయడం, ఆయన ఇష్టమైన రోజున సోమవారం రోజున మెయిన్గా అభిషేకం కానీ అర్చన కానీ మీ పేరు నక్షత్ర గోత్రనామాలు చేస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరు. మరి మీ జన్మ జాతకానికి సంబంధించి విద్య, ఉద్యోగ, ఆరోగ్య, ఆర్థికం సమస్య ఏదైనా కూడా దానికి పరిహార మార్గం తెలుసుకోవాలన్నా, జాతక విశ్లేషణ తెలుసుకోవాలన్నా మన గురుగారికి ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మరి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. అలా మంచి జరగాలి వృశ్చిక రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం.